హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనం యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఛాలెంజెస్లో ఫస్ట్ మనం దేనికి గ్రాటిట్యూడ్ ఉంటున్నామో ఆ వీడియోకి, అలాగే దాని తర్వాత మనీ ఫ్రీక్వెన్సీ ఎలా చెక్ చేసుకోవాలనే వీడియోకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనది మూడవ ఛాలెంజ్ అనమాట. అసలు మనకి మనీ కానీ, హౌస్ కానీ, జాబ్ కానీ, మ్యారేజ్ కానీ, అబ్రాడ్ కానీ ఏదైనా కానివ్వండి, మనం అనుకున్న వెంటనే మనకి నెరవేరాలి అని అంటే యూనివర్స్ మనకి కొన్ని హింట్స్ని ఇస్తుంది. మనం వాటిని పట్టించుకోం, అది మన చుట్టూనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, అలాగే మన కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అదేనండి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఎస్, మనకి ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు అసలు మనం మన తల్లిదండ్రుల గురించి ఎంత అర్థం చేసుకున్నామో, వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా, ఎప్పుడు మన కోసమే ఆలోచిస్తున్నామా, ఇలాంటివి ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. జనరల్గా మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళకున్న పొజిషన్ బట్టి, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకి ప్రొవైడ్ చేయాల్సినవి కొన్ని ప్రొవైడ్ చేయగలుగుతారు, కొన్ని ప్రొవైడ్ చేయలేకపోతారు. మనం బాధపడి, మనం అల్లరి చేసి, మనం మారం చేసేదానికన్నా కూడా వాళ్ళు ఫీల్ అయ్యిందే చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం తల్లిదండ్రులు అయ్యేంత వరకు మనకు ఆ ఫీలింగ్స్ గురించి అర్థం కాదు. మా అమ్మమ్మ కూడా, మా మదర్ కూడా నన్ను ఇలాగే అనేవాళ్ళు. ఏదైనా కాదు అని నేను కోప్పడినప్పుడు, నీకు కూడా తల్లివో అయినప్పుడు నీకు తెలుస్తుందిలే అని నన్ను ఎక్కిరించేవాళ్ళు. అప్పుడు నాకు ఇది తెలియలేదు. కానీ ఇప్పుడు నాకు 100% బ్లెస్సింగ్స్ అంటే ఏంటి, అసలు మదర్ అంటే ఏంటి, ఫాదర్ అంటే ఏంటి, వాళ్ళు అసలు ఎందుకు మన కోసం అనే త్యాగాలు చేస్తారు, ఎందుకు మన కోసం ప్రతీది సమకూర్చాలని ఆలోచిస్తారు, నాకు తర్వాత అర్థమైందండి. సో ఇప్పుడు బేసిక్గా నేను ఈ కోర్స్ చెప్పాను కదా, లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ నేర్చుకున్నప్పుడు హోపోనోపోనో నాకు ఇంట్రడ్యూస్ అయినప్పుడు కూడా నాకు తెలియలేదు. అంటే ఏంటి ఇలా చెప్తున్నారు అది ఇది అనేసి ఫస్ట్లో నార్మల్గానే చెయ్యటము, ఆ బ్రేక్స్ తీసుకోవడం ఇలా చేసి నాకు చాలా ఫ్యూ డేస్ చేశాను నేను అలాగా. కానీ నాకు పదే పదే వీడియోస్ రూపంలోనో లేకపోతే ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఈరోజు చేసావా అంటే, మేమందరం ఛాలెంజెస్ పెట్టుకొని చేసినప్పుడు ఇలాగే సేమ్ అందరు అడుగుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇలా నన్ను పదే పదే వెంటాడుతుందంటే నాలోంచి ఏదో తీసేయడానికే ఇలా అవుతుంది, ఇలా నార్మల్గా అవ్వదు కదా అని చెప్పి నేను ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టానండి. అప్పటి నుంచి నంబర్ మీరు ఫస్ట్ నా హెల్త్ మీద చేశాను, తర్వాత వచ్చేసి నా జాబ్ కోసం, తర్వాత నా బిజినెస్ కోసం, తర్వాత మా వారి కోసం, తర్వాత మా పిల్లల కోసము, ఇలా ప్రతి ఒక్క దాని కోసం నేను అప్లై చేసుకుంటూ వెళ్ళిన కొన్ని రోజులకి దీంతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో, ఏంజిల్ హీలింగ్, తర్వాత వచ్చేసి ఆ ఏంజిల్స్, ఆర్క్ ఏంజిల్స్, గార్డియన్ ఏంజిల్స్ గురించి, సిజల్స్ గురించి, ఇట్లా వాట్ నాట్ చాలా కోర్సెస్ మీద నేను ప్రయోగాలు చేశాను అనమాట. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఏదైనా సరే మనం నమ్మకంతో చేయాలి, మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడొద్దు. అంటే మనం ఇబ్బంది పెట్టేది వేరు, మనల్ని చూసి అసూయ చెందుతూ వాళ్ళు ఇబ్బంది పడేది వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది మనం గమనించుకోవాలి. ఫస్ట్ ఏంటనంటే నేను ఒకటి తెలుసుకున్నానండి, నావి ఏవైనా సరే ఫాస్ట్గా అవ్వడానికి చిన్న చిన్న కోరికలు కోరుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయ్యేవి. ఎప్పుడైనా సరే పెద్ద కోరికలు నేను కోరుకున్నప్పుడు నాకేమయ్యేదంటే లేట్గా అయ్యేవి. అప్పుడు నేను ఎక్కడైతే నేను కోర్స్ కంప్లీట్ చేశానో వాళ్ళు ఎప్పుడు కూడా నాకు గైడెన్స్ ఇస్తూనే ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అడిగారు, మీ పేరెంట్స్కి ఎప్పుడైనా సారీ చెప్పారా, ఓకే, మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా తీసుకున్నారా? నిజమే కదండి. నాకు అనిపిస్తుంటుంది, మన అమ్మ కానీ నాన్న కానీ మన కోసం మనకే తెలియకుండా ఎన్నో త్యాగాలు చేసుంటారు కదండి. మన ఫీజు కట్టడం కోసం వాళ్ళు ఏమీ కొనుక్కోకపోయి ఉండొచ్చు, మనల్ని ఎక్స్కర్షన్ పంపించడం కోసం మన నాన్న ఎక్కడెక్కడో ఎవరెవరినో అడిగి డబ్బుల్ని అడ్జస్ట్ చేసి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మన గ్రాండ్ పేరెంట్స్ కూడా మన కోసం చాలా చేస్తారండి. నేను యాక్చువల్గా నేను మా తల్లిదండ్రుల దగ్గర పెరిగింది చాలా తక్కువ, నన్ను మా గ్రాండ్ పేరెంట్సే చూసుకున్నారు. మా మదర్ వాళ్ళు ఉండే ప్లేస్లో వాటర్ ప్రాబ్లం ఉంది, నేను ఇబ్బంది పడకూడదు అని చెప్పి వాళ్ళు త్యాగం చేసి నన్ను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచారు. అప్పుడు నేను కోప్పడేదానండి, నాకు తెలిసేది కాదు. అరే, మా అమ్మ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది, మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, నేను సర్టన్ స్కూల్లో చదువుకోవాలనుకున్నప్పుడు నన్ను ఎందుకు చదివించట్లేదు, ఇలా కోప్పడుతూ ఉండేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని. కానీ నాకేం తెలుసు, చిన్న వయసులో నాకు తెలియదు కదా.
తర్వాత నేను పెద్దదాన్ని అయిన తర్వాత మా అమ్మ నా గురించి ఎలా ఆలోచించేది. మా అమ్మమ్మ అయితే చాలా అసలుకి అంటే ఇంట్లో అంతా బాగుండేది, కానీ ఆడపిల్ల చదువుకోవడం ఏంటి అనే కైండ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. నన్ను చదివించడానికి మా అమ్మమ్మ గారు ఎంత పోరాడారో నాకు ఇప్పటికీ గుర్తుంది. లైక్ ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు ఎమోషనల్ అవుతాం. మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు మన కోసం చాలా చేస్తారు, మనమే అర్థం చేసుకోం. నేను ఈ కోర్స్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన కోసం వాళ్ళు చాలా చేస్తారండి. మన కోసం అప్పులు చేస్తారు, మన కోసం పక్క వాళ్ళతో మాటలు పడతారు, మనకి బట్టలు కొనడానికి వాళ్ళు బట్టలు మానేస్తారు, మన ఫీజులు కట్టడానికి వాళ్ళ చిన్న చిన్న సంతోషాల్ని మానేస్తారు. మనకి ఏం అవసరమో వాళ్ళు తెలుసుకొని మనం అడక్కముందే చాలామంది పేరెంట్స్ మన కోరికల్ని నెరవేరుస్తూ ఉంటారు. మనకు అర్థం కాని ఆ చిన్న మనసుతో మనం వాళ్ళని తిట్టుకొని బాధ పెట్టుకొని, అంతెందుకండి టీనేజ్ వచ్చిన తర్వాత కూడా మనం ఒక రకంగా ఆలోచిస్తాం, వాళ్ళు మన మంచి కోసం ఆలోచిస్తారు. అది నాకు తర్వాత తెలిసింది. ఈ ఫ్రెండ్షిప్ వద్దు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, లేకపోతే ఇక్కడికి వెళ్ళొద్దమ్మా, లేకపోతే ఇది నీకు బాగోదు అలా చెప్పినప్పుడు అర్థం కూడా చేసుకోలేం మనము. కానీ నేను ఎదిగే కొలది నాకు తెలిసిన, అంటే నేననే కాదండి, చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ విషయంలో చాలా తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. తిట్టుకుంటాము, అన్నం తినము, అలుగుతాము, మనం తినకుండా పడుకుంటాం, కానీ మనం తినలేదని మన అమ్మ నాన్న కూడా తినరు. సో నన్ను మా ఫాదర్ నాకు నచ్చిన స్కూల్లో జాయిన్ చేయలేదని, తర్వాత వచ్చి నన్ను వాళ్ళతో ఉండనివ్వలేదు అని చెప్పి నేను చాలా రోజులు అలిగాను. నేను చాలా రోజులు మాట్లాడలేదు. కానీ మా ఫాదర్ చనిపోయేటప్పుడు నన్ను హగ్ చేసుకొని ఆయన తన బాధనంతా చెప్పుకున్న ఫీలింగ్ ఉంటుంది చూసారు, ఇప్పటికీ నేను తలుచుకుంటే నాకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఐఎమ్ సారీ నాన్న, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఐఎమ్ సారీ అమ్మ, ఐఎమ్ సారీ అమ్మమ్మ, ఐఎమ్ సారీ తాతయ్య. నాకు తెలియక చిన్న చిన్న దాన్ని కాబట్టి ఏవేవో మాటలు అనేసాను. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నిజంగానే ఇలాంటివి మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా. ఒక్కసారి ప్లీజ్ మీ పేరెంట్స్ గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. వాళ్ళు మన కోసం కోపడుతున్నారు, తిడుతున్నారని మనం అనుకుంటాం కానండి, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేయకపోతే మనం ఇంత ఎదుగుతామని చెప్పండి. ఇప్పుడు మనం కూడా మన పిల్లల కోసం అలాగే కదండి చేస్తున్నాం. అప్పుడే తెలుస్తుంది ఏదైనా సరే. ఒక్క నిమిషం మీరు కూర్చొని మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. నేను ఏం చెప్తానంటే, మీరు ఒకవేళ వాళ్ళకి ఎదురుపడి సారీ చెప్పలేకపోతే ప్లీజ్ మీరు ఓపోనోపోనోలో ఫస్ట్ మీరు చేసిన అన్నింటినీ తలుచుకోండి, ఫీల్ అవ్వండి. మీకు ఖచ్చితంగా అది ఒరిజినల్గా వచ్చే ఫీలింగ్ అండి. ఫీల్ అయ్యి సారీ చెప్పండి ప్లీజ్. ఒక్కసారి మీరు అలా సారీ చెప్పడం మొదలు పెట్టారంటే మీకే తెలియకుండా మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. ఆ సారీ ఏదో మీకు పనులు అవ్వాలి కాబట్టి అలా చెప్పొద్దండి. ఫీలింగ్ అనేది హార్ట్ టచింగ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అది మనం ఎప్పుడైతే రియల్గా చేసి రియల్గా మనం దాన్ని తీసి బయట పడేస్తామో అప్పుడు అది చాలా బ్లెస్సింగ్ని తీసుకొస్తుంది. అలాగే పేరెంట్స్ బ్రతికున్న వాళ్ళు, లేకపోతే స్వర్గస్థులైన వాళ్ళు, బ్రతికున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోండి. హగ్ చేసుకుని 60 కౌంట్ చేయండి. 1 మినిట్ చాలు తెలుసా. మన పేరెంట్స్కి మనం ప్రేమిస్తున్నామని మన హగ్తో చెప్తే సరిపోతుంది. మనల్ని క్షమించమని మనం అడుగుతున్నాం అనేది ఒక్క హగ్ చాలండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లీజ్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. ఆ అమ్మకు ఒక హగ్, నాన్నకు ఒక హగ్ ఇవ్వండి. ఎందుకంటే లేకపోతే ఆ హగ్ ఇచ్చే మనం ఆ పర్సన్ లేనప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నేను మా అమ్మగారిని హగ్ చేసుకోగలను, కానీ మా నాన్నగారిని ఆయన ఎప్పుడు నాతోనే ఉంటారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను మా నాన్నగారిని క్షమించిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయానండి నేనైతే అసలుకి. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను నేను. మా నాన్న నాతో ఎప్పుడు ఉన్న ఫీలింగే ఉంటుంది నాకు. అలాగే నా గ్రాండ్ పేరెంట్స్ కూడా, వాళ్ళు కూడా నేను హగ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడేదాన్ని. సో మీరు కూడా ప్లీజ్ ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఫస్ట్ వెళ్ళి మీ మదర్ని ఫాదర్ని 1 మినిట్ 60 కౌంట్ చేసుకొని హగ్ చేసుకోండి. ఒక్కసారి కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్ తీసుకోండి.
వాళ్ళకి మీకు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి వాళ్ళతో చెప్పండి, అమ్మా నాకు తెలియకో తెలుసో నాన్న నేను అర్థం చేసుకోలేకు ఏవైతే చేశానో వాటిని నన్ను క్షమించండి అని ఒక్కసారి అడిగి చూడండి. మీ ఎమోషనల్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్. అసలు వాళ్ళు పాపం మీరు మీ గురించి అలా ఆలోచించినప్పుడు వాళ్ళెంత ఎమోషనల్ ఫీల్ అవుతారు ఒకసారి చూడండి. మా మదర్ అయితే అసలుకి చాలాసేపు ఏడ్ చేశారు. నేను ప్రతిదానికి తనకి సారీ చెప్పుకున్నా. నాకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నేను స్టార్టింగ్లో చేస్తాను, ఇప్పటికి స్టిల్ చేస్తానండి. మా మదర్ ఏది అడిగినా సరే టక్మని చేయడానికి ఐఎమ్ రెడీ. నేను ఎప్పుడు మా మదర్కి సపోర్ట్ ఇస్తాను. ఒకప్పుడు నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావమ్మా, నాన్న అలాగే గ్రాండ్ పేరెంట్ మీరున్నారు, నాకు అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు మీకు ఏం కావాలన్నా సరే నన్ను ఒక్క మాట అడగండి, అది నేను ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను, నెరవేరుస్తా. అది నాకు తెలుసు. కానీ మీరు కూడా తెలుసుకోవాలి కదా, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో. స్టిల్ ఇంకా మనం పెద్దోళ్ళు అయిపోతే మనం పెద్దోళ్ళం అయిపోయామండి, కానీ వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలమే. ఒక్కసారి అలా హగ్ చేసుకొని సారీ చెప్పండి. అలాగే ఇక పౌర్ణమి రాబోతుంది కదా, మీరు మీ పేరెంట్స్తో షేర్ చేసుకోలేని బాధలు, అంటే మీకు తెలియకుండా అపార్థం చేసుకుంటాం మనం పేరెంట్స్ని, వాటన్నిటిని లెటర్ రాసేసేయండి. లెటర్ రాసి వైట్ క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ థెరపీ ఇవన్నీ మర్చిపోండి, కలర్స్ గురించి కూడా మర్చిపోండి. మంచిగా ఒక వైట్ క్యాండిల్ వెలిగించి ఆ లెటర్ని కాల్చేసేయండి. ఆ రోజుతో మీ భారం దిగిపోయిందని ఫీల్ అవ్వండి. పౌర్ణమి రోజున మెడిటేషన్ చేసుకోండి. చక్కగా మీ పేరెంట్స్ కోసం మూన్ వాటర్ని రెడీ చేయండి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏమీ లేదండి, మూన్ వాటర్ కోసం వీడియో ఆల్రెడీ ఉంది, అది మీరు ఒకసారి చూడండి. మూన్ వాటర్ మీ పేరెంట్స్ మంత్లీ వన్స్ అయినా సరే తాగేలాగా మీరు చూసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే మీకు మీ పేరెంట్స్కి ఒక్కసారైనా సారీ చెప్పాలని ఫీలింగ్ అనిపిస్తే, అండ్ మీ పేరెంట్స్ త్రూ మీరు చాలా బ్లెస్డ్ అనిపిస్తే కనుక ఎస్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పి మీరు నాకు మెసేజ్ చేయండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐ లవ్ మై పేరెంట్స్ అని మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ మెసేజెస్ కోసం ఎదురు చూస్తుంటాను. ఎస్ ఐ లవ్ యూ అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. వీడియోలో చాలా ఎమోషనల్ అయిపోయాను, ఐఎమ్ సారీ యాక్చువల్లీ. కానీ మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అలాగే పేరెంట్స్కి సారీ చెప్పాల్సిన వాళ్ళు, బ్లెస్సింగ్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వర్తబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.